మన వార్తలు జేసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలో కౌన్సిల్ సమావేశం, పలు అంశాలపై తీర్మానం. జిల్లాలో స్వైన్ ఫ్లూ లక్షణాలు లేవంటున్న జిల్లా వైద్యాధికారి డాక్టర్ సునంద. వేగవరంలో స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నవారు సురక్షితంగా ఉన్నారంటూ ప్రకటించిన అధికారులు. తణుకులో జరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు తరలి వెళ్లిన జంగారెడ్డిగూడెం మండల ప్రజలు. జంగారెడ్డిగూడెం గంగానమ్మ గుడి వెనుక ఉన్న శ్రీదేవి ఆగ్రో ఏజెన్సీస్కు చెందిన సిహెచ్ చంద్రశేఖర్ స్వైన్ ఫ్లూ హోమియో మందులు ప్రజలకు ఉచితంగా అందజేశారు. అధిక సంఖ్యలో ప్రజలు స్వైన్ ఫ్లూ మందులు తీసుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. మరికొద్ది రోజులు ఈ హోమియో మందులు పంపిణీ చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ మందు ప్రతి ఒక్కరూ 5 గుళికలు తీసుకోవాలని, ఇలా 3 రోజుల పాటు వేసుకోవాలని తెలిపారు. ఈ టాబ్లెట్స్ వేసుకునే ముందు 1 గంట, తర్వాత 1 గంట ఏమీ తినకూడదు, ఏమీ తాగకూడదని చెప్పారు. జంగారెడ్డిగూడెంలోని బుట్టెగూడెం రోడ్లో 3 సంవత్సరాల బాలిక ఇంటి నుండి తప్పిపోయి రోడ్డుపై తిరుగుతూ కనిపించింది. చాలాసేపటి నుండి ఏడుస్తున్న ఆ పాపను స్థానికులు చేరదీసి 3 గంటల పాటు ఆ ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి అడిగారు. ఎవరూ స్పందించకపోవడంతో పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. తర్వాత ఆ బాలిక బంధువులు వచ్చి బాలికను తీసుకువెళ్లారు. దీంతో డ్వాక్రా మహిళలు ఊపిరి పీల్చుకున్నారు. 2వ వార్డు కౌన్సిలర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావుతో పాటు డ్వాక్రా మహిళలు ఇంటింటికి తిరిగి అడిగారు. పశ్చిమ గోదావరి పరిసర ప్రాంతాల్లో స్వైన్ ఫ్లూ ప్రభావం లేదని జిల్లా వైద్యాధికారిని కేఎన్ సునంద అన్నారు. శనివారం స్థానిక ఏరియా ఆసుపత్రిని ఆమెతో పాటు డీసీహెచ్ఎస్ శంకర్రావు సందర్శించారు. ఇటీవల జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామానికి చెందిన 2కి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నాయని, వారికి పరీక్షలు చేయించి తగిన మందులు వాడించామని తెలిపారు. శనివారం వారింటికి వెళ్లి వారిని పరీక్షించామని, వారు ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. అలాగే రాష్ట్ర నోడల్ ఆఫీసర్ డాక్టర్ గాయత్రి మాట్లాడుతూ, ప్రజల్లో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఇలాంటి వైరస్ సోకుతుందని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని అన్నారు. డాక్టర్ శంకర్రావు మాట్లాడుతూ, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. అనారోగ్యంగా ఉన్నవారు తక్షణమే ఏరియా ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించాలని కోరారు. ఆయనతో పాటు సూపరింటెండెంట్ డాక్టర్ భాస్కర్ రావు, డాక్టర్ శివకుమార్లు ఉన్నారు. ఫ్లూ కేసెస్ 3 ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవి ఇంకా వ్యాప్తి చెందకుండా ఆ పబ్లిక్లో ఇంటెన్సిఫైడ్ అవేర్నెస్ క్రియేట్ చేయటం కోసమని మా మేడం గారు హైదరాబాద్ లెవెల్ నుంచి ఇక్కడికి వచ్చారు. మేడం గారి పేరు గాయత్రి. మేము కూడాను జిల్లా వ్యాప్తంగా ప్రెస్ మీట్ పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేయటం జరిగింది. మా డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓస్ 16 మందికి మీటింగ్ పెట్టి ఫీల్డ్ లెవెల్లో కూడాను ప్యాసివ్ అండ్ యాక్టివ్ ఇంటెన్సిఫైడ్ ఫీవరల్ సర్వైలెన్స్ చేయించమని జరిగింది. కళాజాతరని మేము ఆ కళాకారులతోటి మున్సిపాలిటీ ఏరియాస్లో కూడాను మేము వాళ్ళతోటి అది చెప్పించడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా 70 ప్లేసెస్లో ప్రతి మండలానికి ఒక హోర్డింగు, రైల్వే స్టేషన్స్లో అయితే బస్ స్టాండింగ్లోనేమి, వైద్య విధాన పరిషత్ హాస్పిటల్లోనే, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారి ఆఫీస్లోనైతేమి మొత్తం 70 చోట్ల హోర్డింగ్స్ పెట్టబోతున్నాము రేపు. అదేవిధంగా జిల్లా వ్యాప్తులు ఇవి పోస్టర్లు కూడాను మేము ప్రింటింగ్ చేయించేసి అందరికి డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము. ప్రతి ఒక్క విలేజ్ లెవెల్లో కూడాను మా పారామెడికల్ స్టాఫ్ అయితేమి, మా డాక్టర్స్ అయితేనేమి, ఈ లోకల్గా లీడర్స్ని దగ్గర తీసుకొని ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్, అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితేనేమి, వాటర్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఆ విధంగా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరితోటి కన్వర్జెన్స్ మీటింగు పెట్టుకొని ఇంటెన్సిఫైడ్గా జిల్లా వ్యాప్తంగా హౌ టు ప్రివెంట్ H1N1 తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటనేది విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం.
జిల్లా వ్యాప్తంగా మొత్తం మేము 5 హాస్పిటల్లో దీనికి H1N1 ఇన్ఫెక్షన్కి సంబంధించిన టామిఫ్లూ అనే ట్యాబ్లెట్లు పెట్టడం జరిగింది. ఎక్కడంటే జంగారెడ్డిగూడెం హాస్పిటల్లో, ఈ హాస్పిటల్లో, తణుకు హాస్పిటల్లో, తాడేపల్లి హాస్పిటల్లో, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఏలూరులో పెట్టడం కూడా జరిగింది. మరి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే స్వైన్ ఫ్లూ గురించి భయపడొద్దు. స్వైన్ ఫ్లూ వస్తే అంటే రొంప, జ్వరము, అలాగే గొంతు నొప్పి, ముక్కున ఉండే నీరు కారటం, ఈ ఒళ్ళంత నొప్పులు ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి స్వైన్ ఫ్లూకి. వచ్చిన వాళ్ళు ఏం భయపడక్కర్లేదు. తర్వాత దీనిలో 3 కేటగిరీలు ఉంటాయి. కేటగిరీ ఏ, బి, సి అని. కేటగిరీ ఏ అంటే మామూలుగా రొంప జ్వరం వస్తుంది, అది అట్లాగే అబార్ట్ అయిపోతుంది. కేటగిరీ బి రొంప, జ్వరము, గొంతు నొప్పి, ముక్కముంట నీరు కారటం, ఈ లక్షణాలు ఉంటాయి. ఈ 4 లక్షణాలు ఉన్న వాళ్ళకి కూడా పెద్ద టెస్ట్ చేయక్కర్లేదు. కానీ ఆ ట్యాబ్లెట్ టామిఫ్లూ అనే ట్యాబ్లెట్స్ మన హాస్పిటల్లో ఏర్పాటు చేసాం, అవి తీసుకోవాల్సింది కదా. మరి సివియర్ కేసులు అయితే మాత్రం మరి అంటే అప్పుడు దగ్గు, రొంప, జ్వరం, డొక్కలు ఎగరేయటం, శ్వాస తీసుకోవటం కష్టంగా ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు మాత్రం మరి ఇమ్మీడియట్గా వాళ్ళకి రానున్న రోజుల్లో వెంటిలేటర్ సపోర్టు అవసరం అవ్వచ్చు. అట్లాంటి వాళ్ళని మాత్రం ఇమ్మీడియట్గా ఏలూరు హాస్పిటల్ తీసుకెళ్తే మన దగ్గర అక్కడ వెంటిలేటర్ ఉంది కాబట్టి వెంటిలేటర్ సపోర్ట్ ఇస్తాం. మరి దీని గురించి అంతా భయభ్రాంతులు చెందద్దు. హైదరాబాద్లో ఎక్కువగా ఉండటం కారణం ఏంటంటే అక్కడ టెంపరేచర్ తక్కువగా ఉండబట్టి మరి అక్కడ ఎక్కువగా ఉంది. ఈ టెంపరేచర్ మన ఏరియాలో కొంచెం ఎక్కువగానే ఉంది. అయితే ఎవరైతే హైదరాబాద్ నుంచి వచ్చారో వారి వరకే వస్తుంది. అయినా కూడా మనం అప్రమత్తంగానే ఉన్నాం. ఈ టెస్టులు చేయడానికి కూడా మన దగ్గర అన్ని పరికరాలు ఉన్నాయి. ఏంటంటే ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో మరి యుద్ధ ప్రాతిపదిక మీద తేవడం జరిగింది. మరి గవర్నమెంట్ కూడా చాలా కేర్ఫుల్గా మరి దీన్ని పీరియాడికల్గా రివ్యూ చేస్తూ ఉంది. మరి ఎవరు కూడా భయభ్రాంతులు చెందాల్సిన అవసరం లేదు. వచ్చితే లోకల్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ని డాక్టర్స్ని సంప్రదిస్తే మరి ఇక్కడ కూడా ఈ హాస్పిటల్లో కూడా ఇట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి 5 బెడ్డెడ్ వార్డు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. తణుకులో వైఎస్ జగన్ తలపెట్టిన దీక్షకు శనివారం జంగారెడ్డిగూడెం పట్టణం నుండి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో బయలుదేరారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్ నుండి వాహనాలు బయలుదేరాయి. నాయకులు తల్లాడ సత్తిపండు జెండా ఊపి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఆయన జేసీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోల్నాటి బాబ్జీ, వైఎస్ఆర్సీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు వందనపు సాయి బాలపద్మ, రావూరి కృష్ణ, రాఘవరాజు విష్ణు తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతమ నాయకుడు తణుకు పట్టణంలో దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ దీక్ష కేవలం ప్రజల కోసం. ప్రజలకు ఏవైతే మోసపూరిత హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం వారికి ఆ హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారు కనుక ప్రతిపక్షంగా మన బాధ్యతాపూరితమైనటువంటిది ప్రజల పక్షాన మనం నుంచుని దీక్షను దిగ్విజయం చేసి మన హక్కులను సాధించుకోవడానికి ఎలక్షన్లో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరే వరకు దీక్షను కొనసాగుతాయని చెప్పేసి పిలుపు మేరకు ఇతోధికంగా వచ్చినటువంటి జనానికి మేమంతా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ కౌన్సిలర్ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో ముందుగా వైస్ చైర్మన్ అట్లూరు రామ్మోహన్ రావు పుట్టినరోజు సందర్భంగా చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు.
అలాగే పట్టణానికి చెందిన అప్లాండ్ న్యూస్ పత్రిక ప్రారంభించి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేసిన పత్రికను చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి ప్రారంభించారు. శుభ సందర్భంలో ఆమెచే మా పత్రికను ఆవిష్కరించాలని ఈ అవకాశాన్ని ఆమె అనుమతించాలని కోరుతూ వారిని ఈ పత్రికను ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా అప్లాండ్ న్యూస్ ఎడిటర్ కాసర వెంకటరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. అలాగే నూతనంగా వచ్చిన కమిషనర్ సాల్మాన్ రాజుకు చైర్పర్సన్ కౌన్సిలర్లు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కౌన్సిలర్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు సమస్యలను పలు అభివృద్ధి పనులను ప్రవేశపెట్టారు. కొన్ని విషయాల్లో కొందరు కౌన్సిలర్లు వారి వాదాన్ని వినిపించారు. ఇప్పుడు ఆ కౌన్సిలర్ సమావేశం చూద్దాం. మన జంగారెడ్డిగూడెం నగర పంచాయతీని అన్ని విధాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ఎవరికి వారు మన గౌరవ సభ్యులందరూ కూడా వారి వాటికి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కూడా అన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకుని మన కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చి మేడం గారి సహకారంలో మీకు ఏ వాటిలో ఏమి రిక్వైర్మెంట్స్ ఉన్నా కానీ దయచేసి మీరు నాకు ఒక్క ఫోన్ కాల్ పెడితే నేను దాన్ని వెంటనే అటెండ్ అయ్యి అది నేను సాల్వ్ చేస్తానని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నానండి. అలాగే మీ అందరికీ కూడా మీ అందరి సహాయ సహకారం నాకు అందించాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా మనందరం కలిసి ముందుకు పోయి మన జంగారెడ్డిగూడెం నగర పంచాయతీని మన జిల్లాలోనే ఒక మంచి మున్సిపాలిటీగా అభివృద్ధి చేసి మంచి పేరు తేవడానికి మీ అందరి సహాయ సహకారాన్ని కోరుతున్నాను. ట్యాంకర్లతో మంచినీటి సరఫరా చేయటం, అంచనా విలువ 4 లక్షలు, టెండర్ విలువ 3,64,000. ఒకటి శ్రీ కె షణ్ముఖరావు జంగారెడ్డిగూడెం 3,34,916, టెండర్ శాతం 7.99% తక్కువ. శ్రీ కేజే నరసింహరాజు జంగారెడ్డిగూడెం 3,43,616, 5.60% తక్కువ. పై దాఖలు కాబడిన 2 టెండర్లలో శ్రీ కె షణ్ముఖరావు జంగారెడ్డిగూడెం వారి టెండర్లు అంచనా విలువ కంటే 7.99%, 3,34,916 రూపాయలు తక్కువగా వచ్చినందున మరియు ఎడ్యుకేషన్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ కేజీఆర్ గారి సాంకేతిక నిర్ణయంకు లోబడి సదరు టెండర్ను ఆమోదం విషయంపై కౌన్సిల్ గారు ముందంచమైంది. ఈ వరుసలో నాకు వినపడలేదంటే దానికి ఎవరు చెప్తారు, లేకపోతే నేను వెళ్ళలేదంటే దానికి ఎవరు సమాధానం చెప్తారు? మనం మీటింగ్ లో ఉన్నప్పుడే ఈ సబ్జెక్ట్ వచ్చింది, అప్పుడేమో ఆపుకున్నాం. ఆపాక మనకి అవసరాన్ని బట్టి చేసుకోవచ్చు, మనం ఆమోదించాలన్నట్టుగా అప్పుడు ఆ రోజు మాట్లాడుకున్నాం. ఇప్పుడు చేతులు కాబట్టి మళ్ళీ ఇలా టెండర్ పిలుచుంటాను. ఇప్పుడు అలా కదండి, ఇప్పుడు మీటింగ్ లో మనకు మాట్లాడుతున్నది అందరూ అంటారు కానీ ఒకరు ఎందుకు వెళ్ళలేదు కాదండి. కాకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేసే తీరు చాలా దారుణంగా ఉంది. ఎలా అంటే మన డబ్బు వేస్ట్గా పడి ఉంది. మనం ట్రాక్టర్ కొనుక్కోవచ్చు, ట్యాంకర్ కొనుక్కోవచ్చు, బాడీ కట్టించుకోవచ్చు, అన్నీ ఉన్నాయి. డబ్బు మూలుగుతుంది, దాన్ని ఉపయోగించట్లా. బయట వాళ్ళ ట్రాక్టర్ మనం లక్షలు వెచ్చించి మనం కొంటున్నాం. ఇది ఒక రకంగా ప్రజల డబ్బుని నాశనం చేసినట్టే. అది కాకపోతే సున్నితంగా ఎందాక చెప్పినా దాన్ని ఏదో ఒక రకమైన సమాధానంతో సాటిస్ఫై చేస్తున్నారు అంతే. కౌన్సిల్ వారి తీర్మానం నెంబర్ 193 నందు జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలో పార్ట్ టైం ఎన్ఎంఆర్ వర్కర్లుగా పనిచేసిన 7గురునకు 1/4/2013 తేదీ నుండి నెల 1కి 4,500 రూపాయలు చొప్పున చెల్లించడానికి అనుమతించవలసిందిగా శ్రీ ప్రాంతీయ సంచాలకులు పురపరిపాలనా శాఖ రాజమండ్రి వారి ద్వారా శ్రీయుత కమిషనర్ మరియు సంచాలకులు పురపరిపాలనా శాఖ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ వారిని కోరుచూ లేఖ వ్రాయుటకు ఏకగ్రీవంగా తీర్మానించినారు. అందుపై ఇందుకు సంబంధించి ఈ దిగువ తెలిపిన వివరంలో కౌన్సిల్ వారి దృష్టికి తీసుకురావడమైంది. 28/2013 తేదీ గల లేఖలో శ్రీయుత కమిషనర్ మరియు సంచాలకులు పురపరిపాలనా శాఖ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ వారు జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ నందు ఎన్ఎంఆర్ పార్ట్ టైం వర్కర్లుగా పనిచేసిన 7 సిబ్బందిలో ఒక్కరు మాత్రం అర్హులుగా ఉన్నారని, మిగిలిన సిబ్బంది 6 అనర్హులుగా ఉన్నందున రెగ్యులరైజేషన్ చేయటకు వీలు పడదని తెలియజేసి ఉన్నారు. మరియు 23/4/2013 తేదీన కమిషనర్ జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ వారు ప్రభుత్వ ఉత్తర్వులు నెంబర్ 370F తేదీ 30/12/2010 ప్రకారం నెల 1కి 1,623 రూపాయలు 1/4/2013 తేదీ నుండి అమలుపరచుటకు నోటిఫై ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. అందుపై సదరు ఎన్ఎంఆర్ పార్ట్ టైం వర్కర్లు సదరు నెలవారీ జీతం భత్యములు 1,623 రూపాయలు తీసుకుంటూ నిరాకరించి ఉన్నారు. తదుపరిది 10/12/2013 తేదీ గల లేఖలో
ఎన్ఎంఆర్ పార్ట్ టైం వర్కర్లు తమకు 1/4/2013 తేదీ నుండి వేతనములను చెల్లించడం లేదని మరియు మార్చి 2013 నెల వరకు చెల్లించిన విధముగా 4,500 రూపాయలు ఇప్పించవలసిందిగా మరియు కాంట్రాక్ట్ వర్కర్లుగా పరిగణించవలసిందిగా దరఖాస్తు చేసి ఉన్నారు. అందుపై 10/12/2013 తేదీ గల ఈ కార్యాలయ బ్లాక్ నందు శ్రీయుత కమిషనర్ మరియు సంచాలకులు పురపరిపాలనా శాఖ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ వారికి, శ్రీయుత ప్రాంతీయ సంచాలకులు పురపరిపాలనా శాఖ రాజమండ్రి వారి ద్వారా సదరు సిబ్బంది నెలకొంటికి 4,500 రూపాయలు చొప్పున చెల్లించుటకు మరియు కాంట్రాక్ట్ పద్ధతిలో వారిని తీసుకున్నటకు విషయమై తగు ఉత్తర్వులు ఇప్పించవలసిందిగా కోరుచు లేఖ రాయడం జరిగినది. ఆందోళనగా ఉంది, కానీ దాని గురించి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గ్రామానికి సంబంధించి ప్రజాప్రతినిధులైన మీరు స్వైన్ ఫ్లూ గురించి కొంత అవేర్నెస్ కలిగిస్తే మీరు ప్రజలకి వాళ్ళలో ఆందోళన తొలగించడానికి ఉపయోగకరంగా ఉంటుందని మా సూపరింటెండెంట్గా నన్ను పంపించడం జరిగింది. స్వైన్ ఫ్లూ అనేది దాన్ని పిగ్ ఇన్ఫ్లుయెంజా అని కూడా అంటారు. అంటే మనకి ఫ్లూ లక్షణాలు మీ అందరికీ తెలిసే ఉంటుంది. కొంచెం మైల్డ్గా జ్వరం రావడం, కొంచెం రొంప, తలనొప్పి, ఒంట్లో నలతగా ఉండడం, ఇవి ఫ్లూ లక్షణాలు. సేమ్ స్వైన్ ఫ్లూ లక్షణాలు కూడా అలాగే ఉంటాయి. స్వైన్ ఫ్లూ అనేది ఎక్కువగా పిగ్స్ ఎక్కువగా ఉన్న పందుల పెంపకం ఉన్న పాపులేషన్స్ ఆ పరిధుల్లో ఎక్కువగా ఉండేది. ఒక జంతువు నుంచి మనిషికి వస్తూ ఉంటే దాన్ని జూనోసిస్ అంటారు. సో ఇది జూనోసిస్కి సంబంధించిన ఒక డిసీజ్ లాంటిది. దీని గురించి కొంత అవేర్నెస్ మీకు కలిగించాలని వచ్చాము. దీనిలో లక్షణాలు 3 కేటగిరీస్గా మనం డివైడ్ చేయొచ్చు. కేటగిరీ 1లో మైల్డ్ ఇల్నెస్, అంటే ఇప్పుడు చెప్పినట్టుగా కొంచెం రొంపుగా ఉండి జ్వరంగా ఉంటుంది. దానికి మనం చేయాల్సిన మనం తీసుకునే ప్రివెన్షన్ ఏంటంటే స్టే ఎట్ హోమ్. అంటే మీరు కొంచెం సిక్గా ఫీల్ అవుతుంటే ఇంట్లోనే ఉండిపోవాలి. తర్వాత ఎందుకంటే ఒక వైరస్ మనకి ఇన్ఫెక్ట్ అయిందంటే ఇన్ఫెక్ట్ అవ్వడానికి ఒక 24 hours నుంచి ఒక 1 week వరకు ఆ వైరస్ మనలో ఉండే సూచనలు ఉంటాయి. కాబట్టి దానివల్ల మన నుంచి ఇంకొకటి వేరెవరికి ఇన్ఫెక్షన్ మనం క్రియేట్ చేయకుండా మనం ఇంట్లో ఉండిపోవడం అనేది ఉత్తమమైన మార్గం. దాంతోపాటు ఫీవర్ ఉంటే ఎట్లాగో కొంత డీహైడ్రేషన్ ఉంటుంది కాబట్టి మనం ఫీవర్ కంట్రోల్ చేసుకోవడానికి పారాసిటమాల్ లాంటి టాబ్లెట్స్ వేసుకోవాలి. దాంతోపాటు ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవాలి డీహైడ్రేషన్ లేకుండా ఉండడం కోసం. తర్వాత ఎక్కువగా నిద్రపోవడం వల్ల కొంత అలసట తగ్గుతుంది, దాంతోపాటు ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో కేటగిరీ 1లో ఉండే లక్షణాలు ఇంట్లోనే మనం ఉండిపోవచ్చు. కేటగిరీ 2 అయితే సేమ్ లక్షణాలు కంటిన్యూ అవుతూ ఫీవర్ ఎక్కువగా ఉండడం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలో కౌన్సిల్ సమావేశం, పలు అంశాలపై తీర్మానం. జిల్లాలో స్వైన్ ఫ్లూ లక్షణాలు లేవంటున్న జిల్లా వైద్యాధికారి డాక్టర్ సునంద. వేగవరంలో స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నవారు సురక్షితంగా ఉన్నారంటూ ప్రకటించిన అధికారులు. తణుకులో జరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు తరలి వెళ్లిన జంగారెడ్డిగూడెం మండల ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.